Good morning all. Myself Naganika, Government Model Degree College, lecturer in Commerce, Ella Reddy. Today we discuss the IDC, Infrastructure Development Finance Company, IDFC. So Infrastructure Development Finance Company is a finance company that offers finance and advisory services for the infrastructure projects, asset management and investment banking. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాలు, ఆస్తి నిర్వహణ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి ఆర్థిక సేవలను అందించే సంస్థ. ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. ఈ బ్యాంక్ని 2015 అక్టోబర్ 1న కార్యకలాపాలు ప్రారంభించడానికి జూలై 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఐడిఎఫ్సి యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్సు పొందింది. 2015 నవంబర్ 8న బిఎస్సి, ఎన్ఎస్సిలలో ఐడిఎఫ్సి బ్యాంక్ జాబితాలో ఉంది. హియర్ IDFC Bank is the Indian banking company which headquarters in Mumbai that forms part of IDFC Integrated Infrastructure Finance Company. The bank started operations on 1st October 2015. IDFC received a universal banking license from the RBI in July 2015. On 6th November 2015, IDFC Bank was listed on Bombay Stock Exchange and National Stock Exchange. Company formation, company యొక్క స్థాపన. The IDFC was incorporated on 30th January 1997 with the registered office in Chennai. So it has registered office in Chennai and started the operations from 9th June 1997. In 1998, the company registered with Reserve Bank of India as a non-banking financial company. In 1999, it formally became a public finance institution. ఐడిఎఫ్సి ఆఫీస్ని జనవరి 30లో చేయడం జరిగింది. 9 జూన్ 1997న దీని కార్యకలాపాలు ప్రారంభించింది. 1998లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దీన్ని ఆర్థిక సంస్థగా నమోదు చేయడం జరిగింది. మరియు 1919లో అది అధికంగా ఆర్థిక సంస్థగా ప్రకటించింది. ఐడిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఎంఎఫ్, ఐడిఎఫ్సి ప్రత్యామ్నాయాలు, ఐడిఎఫ్ సెక్యూరిటీలను నిర్వహించడానికి 2014లో ఆర్బీఐ మార్గదర్శకాల ద్వారా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయడం జరిగింది. IDFC Bank started the operations with 23 branches in Madhya Pradesh, Delhi, Mumbai, Hyderabad, Bangalore, Pune, Chennai, Ahmedabad and Kolkata. 15 branches are in settlements with a population of less than 10,000. IDFC Bank has launched its 100th branch in the Hanoli, Karnataka in October 2017. Prime Minister Narendra Modi formally launched IDFC Bank on 19th October 2015. So here, Infrastructure Development Finance Company is a finance company that offers the finance and advisory services for the infrastructure projects, asset management, investment banking companies. The company has entered into the banking industry with a venture of IDFC Bank. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ ప్రాజెక్ట్ యొక్క మౌలిక సదుపాయాలు, ఆస్తి నిర్వహణ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లకు ఫైనాన్స్ మరియు సలహా సేవలను అందించే ఆర్థిక సంస్థ. ఈ సంస్థ ఇప్పుడు బ్యాంకింగ్ పరిశ్రమలో దాని వెంచర్ ఐడిఎఫ్సి బ్యాంక్తో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ 100 శాఖలను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా అక్టోబర్ 19, 2015లో ఐడిఎఫ్సి బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. లైసెన్స్. The Reserve Bank of India gave the approval in 2014 to entire 25 banking aspirants on the non-financial sector.
సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 25న బ్యాంకింగ్ అఫిడవిట్లో 2 సంస్థలకు ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్ కాని ఫైనాన్స్ కంపెనీ అయిన ఐడిఎఫ్సి ఆమోదం తెలపడం జరిగింది. 23 జూలై 2015 ఈ సంస్థ ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందడం జరిగింది. అక్టోబర్ 1, 2015 నుండి బ్యాంక్ తన కార్యకలాపాలని ప్రారంభించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ముంబైలో 23 శాఖలతో ఐడిఎఫ్సి తన కార్యకలాపాలను స్థాపించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో 3 జిల్లాల్లో దీనికి 15 శాఖలు ఉండడం జరిగింది. ఫీచర్స్, లక్షణాలు. ద బ్యాంక్ ప్లాన్స్ టు గ్రో బిజినెస్ ఆఫ్ భారత్ బ్యాంకింగ్ ఏ రూరల్ యూనిట్ 15,000 crores in 5 years. ఈ బ్యాంకు వచ్చే 5 సంవత్సరాల్లో బ్యాంకింగ్ మరియు రూరల్ యూనిట్ ద్వారా 15,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ద పర్సనల్ అండ్ బిజినెస్ బ్యాంకింగ్ విచ్ ఫోకస్ ఆన్ రీటైల్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ self-employed professionals with begin its operations from January 2016. So here it focuses the SMEs and small employed professionals. It began from the January 2016. రిటైల్ మరియు చిన్న తరహా పరిశ్రమల మరియు ఉద్యోగ నిపుణుల అభివృద్ధి కోసం 2006 నుండి దీని యొక్క నూతన సేవలను ప్రారంభించడం జరిగింది. సో ద బ్యాంక్ ఎయిమ్ ఈజ్ టు లైసెన్స్ ద కస్టమర్ బేస్ ఫ్రమ్ కరెంట్ 400 కార్పొరేట్ కస్టమర్స్ 15 million ఇన్ నెక్స్ట్ 5 years. ఈ బ్యాంక్ యొక్క లక్ష్యం ప్రస్తుత కస్టమర్ల నుండి 400 కార్పొరేట్ కస్టమర్ల వచ్చే 5 సంవత్సరాల్లో పెంచడం జరిగింది. దీని ద్వారా 15,000 కోట్ల టర్నోవర్ సాధించడం జరిగింది. ద బ్యాంక్ ఆల్సో ఎయిమ్స్ టు గెట్ 10 to 15% నెట్ profit growth and will be relying on technology for customer acquisition instead of opening the branches in India. సో ఈ బ్యాంకు 10 నుంచి 15% నికర లాభాల అభివృద్ధిని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో బ్యాంకింగ్ సెక్షన్స్, ద బ్యాంక్ హ్యాస్ డివైడెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ 4 different sections. సో ఈ బ్యాంకును 4 వేర్వేరు సెక్షన్ల కింద, విభాగాల కింద విభజించడం జరిగింది. సో భారత్ బ్యాంకింగ్. This section of banking aims to transform the rural economy of the district at a time. It offers the financial services which are unique and innovative, fulfill the needs and aspirations of the rural and semi-urban households so as to help them advance in their livelihoods. Means this bank providing the Bharat banking section to develop innovative and fulfill the needs and aspirations of the semi-urban households. సో భారతీయ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఒక జిల్లాగా మార్చడం జరుగుతుంది. ఇది ప్రత్యేకమైన మరియు వినూత్నమైన మరియు ఆర్థిక మరియు గ్రామీణ మరియు పాక్షిక పట్టణాల యొక్క అవసరాలు మరియు ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. పర్సనల్ బ్యాంకింగ్, వ్యక్తిగత బ్యాంకింగ్. ద పర్సనల్ బ్యాంకింగ్ caters to the needs of the customers at the right time and the right place. The bank provides quick and consistent services to fulfill the individual to the క్లయింట్స్. సో ఇది ఖాతాదారుల యొక్క వ్యక్తిగత అవసరాలను నెరవేర్చడానికి ఈ బ్యాంకు త్వరితంగా స్థిరమైన సేవలను అందిస్తుంది. వ్యక్తిగత బ్యాంకింగ్ సరైన సమయంలో మరియు సరైన సమయంలో వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చడం అనేది జరుగుతుంది. బ్యాంకింగ్, వ్యాపారం బ్యాంకింగ్. The business banking aims to fulfill all the business needs of the customers, and services offered in the section include each management services, business debit cards, fixed deposits for the banks, and trade and forex services. బ్యాంకింగ్, వ్యాపార బ్యాంకింగ్ వినియోగదారుల యొక్క అన్ని వ్యాపార అవసరాలను నెరవేర్చడానికి ప్రయత్నించడం జరుగుతుంది. నగదు నిర్వహణ సేవలు, వ్యాపార డెబిట్ కార్డులు, స్థిర డిపాజిట్లు మరియు వర్తకం మరియు ఫారెక్స్ సేవలు ఈ విభాగంలో అందించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ బిజినెస్ బ్యాంకింగ్ ఆఫ్ ద Finance Corporation. And commercial and wholesale banking. This banking section works corporate, MNCs, government, financial institutions, knowledge centers, and SMEs and entrepreneurs.
ఎంటర్‌ప్రెన్యూర్స్. ఈ బ్యాంకింగ్ విభాగం కార్పొరేట్లు, ఎంఎన్‌సిలు, ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థలు, జ్ఞాన కేంద్రాలు మరియు ఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు సహాయం అందిస్తుంది. సో, ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు. ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఈజ్ 4% అప్ టు లిమిట్ ఆఫ్ ద 1 crore అండ్ 6% అబోవ్ 1 crore. పొదుపు ఖాతా వడ్డీ రేటు 4% వరకు ఉంటుంది. 1 కోటి పైబడిన పొదుపు ఖాతాలపై 6% ఉంటుంది. ఐడిఎఫ్సి బేస్ రేటు అక్టోబర్ 1, 2015 నుండి 9.50%గా నిర్ణయించారు. ద బేస్ రేట్ ఆఫ్ ద ఐడిఎఫ్సి 9.50 ఫ్రమ్ 1 October 2015. The rate of the interest on deposit of less than 1 crore varies from period of 7 days to 10 days. The interest rate is from 4% to 25%. సో 1 కోటి కన్నా తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. వడ్డీ రేటు 4% నుంచి 8.25% వరకు ఉండడం జరుగుతుంది. సీనియర్ పౌరులకు వడ్డీ రేటుపై అదనపు 0.50 వడ్డీని అందించడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ ఆర్ ఆఫర్డ్ అన్ ఎక్స్ట్రా 0.50% ఓవర్ ద ఆఫర్డ్ ఇంట్రెస్ట్ రేట్. Here, demerger IDFC Limited demerger its bank venture IDFC Bank on October 1st, 2015. Means IDFC demerged with the bank IDFC Bank. IDFC Finance Company is demerged to the IDFC Bank. However, the record date for the demerger was fixed 5th October 2015. దీన్ని 2015 5th October రోజు డీమర్జ్ చేయడం జరిగింది. ద కంపెనీ ఇష్యూడ్ 1 share ఈచ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ 1 equivalent share held by the shareholder. So, for each shareholder 1 share is issued by the company. అంటే ప్రతి షేర్ హోల్డర్కి 1 షేరును ఇష్యూ చేయడం జరిగింది. After the demerger, IDFC now hold 53% stakes in the banking venture through IDFC Finance Holding Company Limited and a wholly subsidiary holding company, the remainder stake with the investor of the IDFC. సో ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ 5 సంవత్సరాల్లో భారత బ్యాంకింగ్ మరియు రూరల్ యూనిట్ ద్వారా 15,000 కోట్ల టర్నోవర్ని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. సో రిటైల్ మరియు చిన్న తరహా పరిశ్రమల మరియు స్వీయ ఉద్యోగ నిపుణుల అభివృద్ధి కోసం 2016 నుంచి దీని నూతన సేవలను ప్రారంభించడం జరిగింది. ఈ బ్యాంకు యొక్క లక్ష్యం ప్రస్తుత కస్టమర్ల నుంచి 400 కార్పొరేట్ కస్టమర్లకు వచ్చే 5 సంవత్సరాల్లో పెంచడం. దీని ద్వారా 15,000 కోట్ల టర్నోవర్ని సాధించడం జరిగింది. బ్యాంకు కూడా 10 నుంచి 15% నికర లాభాల వృద్ధిని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ బ్యాంకు యొక్క వడ్డీ రేట్లు, పొదుపు ఖాతా యొక్క వడ్డీ రేట్లు 4% ఉండడం జరిగింది. ఒకవేళ ఈ పొదుపు ఖాతా 1 కోటి పైబడినట్లయితే పొదుపు ఖాతాల మీద 6% వడ్డీ రేటు ఉంటుంది. ఐడిఎఫ్సి బేస్ రేటు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 2015 నుండి 9.50గా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ కోటి కన్నా తక్కువ డిపాజిట్ల వడ్డీ రేటు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. వడ్డీ రేటు 4% నుండి 8.25% వరకు ఉంటుంది. సీనియర్ పౌరులకు వడ్డీ రేటుపై అదనపు 0.50% వడ్డీని అందించడం అనేది జరిగింది. వాణిజ్య మరియు టోక్ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ విభాగము కార్పొరేట్లు, ఎంఎన్సీలు, ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థలు, జ్ఞాన కేంద్రాలు మరియు ఎస్ఎంసీస్ పారిశ్రామికవేత్తలకు సహాయం అందించడానికి పనిచేస్తుంది. బ్యాంకింగ్ వ్యాపారం వినియోగదారుల యొక్క అన్ని వ్యాపార అవసరాలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. నగదు నిర్వహణ సేవలు, వ్యాపార డెబిట్ కార్డులు, స్థిర డిపాజిట్లు మరియు వర్తకం మరియు ఫారెక్స్ సేవలు ఈ విభాగంలో అందించడం జరుగుతుంది. వ్యక్తిగత బ్యాంకింగ్ సరైన సమయంలో సరైన స్థలంలో వినియోగదారుల యొక్క అవసరాలను తీరుస్తుంది. ఖాతాదారుల యొక్క వ్యక్తిగత అవసరాలను నెరవేర్చడానికి ఈ బ్యాంకు త్వరితగతంగా మరియు స్థిరమైన సేవలను అందించడం జరుగుతుంది.
ఈ బ్యాంకింగ్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఒక జిల్లాగా మార్చడం జరిగింది. ఇది ప్రత్యేకమైన మరియు వినూత్నమైన మరియు ఆర్థిక మరియు గ్రామీణ మరియు పాక్షిక పట్టణాల యొక్క అవసరాలు మరియు ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ బ్యాంకును 4 వేర్వేరు బ్యాంకింగ్ విభాగాలుగా విభజించింది. ఒకటి భారతీయ బ్యాంకింగ్, వ్యక్తిగత బ్యాంకింగ్, వ్యాపార బ్యాంకింగ్, వాణిజ్య మరియు టోక్ బ్యాంకింగ్. Thank you all.